సో నెక్స్ట్ అంశం గ్రూప్ 1 తెలుగు మీడియం స్టూడెంట్లు అన్యాయం అయిపోయారు అన్నది చర్చ. హైకోర్టులో ఎంక్వైరీ జరుగుతున్నది, సీరియస్ డిబేట్ ఉన్నది. నామవరపు రాజేశ్వరరావు గారు జడ్జ్, ఇటువైపున నిరంజన్ రెడ్డి, ఇటువైపున రచనారెడ్డి, ఇట్లా హాట్ డిబేట్ నడుస్తున్నది. సో ఈ డిబేట్లో చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. నేను కూడా ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు తెలంగాణ తెలుగు భాషని అవమానించారు, ఆంధ్ర వాళ్ళే మనకంటే బాగా చదువుతారు, బాగా రాస్తారు అని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పిండు అన్నది ఒక కథనం వినిపిస్తున్నది. ఆ వీడియోలు కూడా కనబడుతున్నాయి అందులో. సో ఓవరాల్ గా వాళ్ళు అనేది ఏంటంటే, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకో స్టేట్ వాళ్ళ లాంగ్వేజ్ లో అయినా సరే తక్కువగానే వాళ్ళకి సీట్లు వచ్చినాయి. ఓన్లీ తెలంగాణలోనే ఈ సమస్య, ఈ ప్రాబ్లం రాలేదు, ఇంగ్లీష్ వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి అన్నది ప్రభుత్వం చెప్తున్న వాదన. ఇందులో ఏం తప్పు జరగలేదు అని. సో ఇది ఏమయ్యే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్నంత వరకు? ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అంటేనే మా భాష, మా యాస, మా సాహిత్యము, మా సంస్కృతి. ఇప్పుడు తెలుగు భాషలోనే 2 మాండలికాలు ఉండొచ్చు. మాండలికం అనేది మా ఐడెంటిటీ అనేది మా లోపం కాదు. ఇప్పుడు తెలంగాణ భాష యాసలో ఇప్పుడు సపోజ్ అంగి అంటాడు, ఆంధ్రలో చొక్కా అంటారు, మేము భోజనమా అంటాం, వాడు భోజనం చేసినామా అంటాం, మీకు గుర్తుకుందా అంటారు, వాడు యాదికి వచ్చిందా అంటాడు. తెలంగాణ భాష అంటే తెలుగుకు మూలం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇలా మన రాణి రుద్రమదేవి కాకతీయులు పరిపాలించారు, శాతవాళ్ళు పరిపాలించారు. ఇక్కడ నుంచి అసలు తెలుగు భాష తెలంగాణలోనే పుట్టింది అనేది ఒక చరిత్ర చెప్తుంటారు. త్రిలింగ దేశము తెలుగు దేశం అని చెప్పి. ఆంధ్ర అనే పదానికి ఇప్పటివరకు అర్థం లేదు. ఆంధ్ర అనే పదానికి ఏ డిక్షనరీలోనే అర్థం లేదని ఆంధ్రలో చెప్తారు. మేము ఆంధ్ర వాళ్ళని కించపరచట్లే. ఒక న్యాయవాది టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ వాళ్ళకి తెలుగు రాదు, ఆంధ్ర వాళ్ళకి తెలుగు వస్తుంది, ఆంధ్ర వాళ్ళ తెలుగు అద్భుతంగా ఉంటుంది, కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు మాట్లాడే తెలుగు బాగుంటుందని చెప్పడం అంటే ఆయన అది పర్సనల్ అభిప్రాయం అయితే మేము పట్టించుకోపోయేటోళ్ళం. 4 కోట్ల ప్రజలని అవమానించడం. ఇవాళ టీజీపీఎస్సీలో 60 లక్షల మంది నిరుద్యోగులు చేసుకున్నారు. తెలంగాణలో నిరుద్యోగులు అందరికీ తెలంగాణ తెలుగే వస్తుంది, ఆంధ్ర తెలుగు రాదు. తెలంగాణలో పుట్టినోడు కదా. కన్న తల్లిని, సొంత ఊరిని, సొంత భాషని అవమానించడం లాంటిది. మరి ఇమీడియట్ గా టీజీపీఎస్సీ క్షమాపణ చెప్పాలి. మేము ఏమంటున్నాం అంటే, తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ మధ్యతరగతి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా తెలుగు మీడియంలో రాస్తారు. ఇలా సివిల్ సర్వీస్ పరీక్షలో కూడా భారతదేశంలో ఉన్న గుర్తింపు పొందిన భాషల్లో 10-15 భాషల్లో రాయొచ్చు. మీరు కన్నడ అయితే కర్ణాటకలో రాయొచ్చు. నేను పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ అనుకోండి, పొలిటికల్ సైన్స్ ఏ భాషలోనే రాయొచ్చు. యూపీఎస్సీలో దానికి నార్మలైజేషన్, స్టాండర్డైజేషన్, స్కేలింగ్, మోడరేషన్ అనే ప్రక్రియ ఉంటుంది. అంటే అన్ని భాషలకి సమాన అవకాశాలు కల్పించాలి. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. భావ వ్యక్తీకరణ సృజనాత్మకంగా, క్రియేటివ్ గా, అనలిటికల్ గా ఏ భాషలో అయినా ప్రజెంట్ చేయొచ్చని భారతదేశం మొత్తానికి అఖిల భారత స్థాయిలో సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి దానిలో కూడా ఏ భాషలో అయినా రాయొచ్చు. తెలుగు మీడియం భాషలో రాసి ఆల్ ఇండియా టాపర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన గోపాలన్ అనే అబ్బాయి, హరగోపాల ఆయన పేరేదో ఉంది, 3rd ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా టాపర్. చాలా మంది తెలుగు మీడియంలో రాసారు, కర్ణాటకలో అయ్యారు, మరాఠీ వాళ్ళు అయ్యారు. ఇక్కడ టీజీపీఎస్సీ 2 తప్పులు చేసిందండి. ఒకటి, తెలంగాణలో గ్రూప్ 1 ఆఫీసర్ గా పనిచేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా తెలుగు భాష వచ్చి ఉండాలి. సివిల్ సర్వీస్ లో కూడా ఒక ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉండాలి, ఏదైనా ఒక రీజనల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యం ఉండాలి. అసలు టీజీపీఎస్సీ తెలుగు భాషలో పరీక్ష పెట్టకపోవడము, ప్రావీణ్య పరీక్ష పెట్టకపోవడం ఫస్ట్ తప్పు. రేపొద్దున వీళ్ళు ఆఫీసర్లుగా సెలెక్ట్ అయ్యి గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేసేటప్పుడు తెలుగు రావాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి, నిరంజన్ రెడ్డి గారు ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఏ విధంగా అంటే, ఇది సామాజిక న్యాయానికి ఆర్టికల్ 15కి వ్యతిరేకం. ఎట్లా అంటే, గ్రామీణ పేద వెనుకబడిన తరగతులకు విద్యలో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యతను రాజ్యాంగం కల్పిస్తుంది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఈ గ్రామీణ మధ్యతరగతి ప్రజల యొక్క సామాజిక న్యాయాన్ని తీసేస్తుంది. విద్యా హక్కు ఆర్టికల్ 21A ప్రకారం భాష ఆధారంగా విద్యలో వివక్ష చూపడం విద్యా హక్కుకు విరుద్ధం. ఈయన ఏమంటాడు, తెలంగాణ భాషలో తెలుగు రాస్తే మీకు జాబులు రావు, ఆంధ్ర భాషలో తెలుగు రాస్తే జాబులు వస్తాయి అంటుండు. సాంస్కృతిక హక్కులు ఆర్టికల్ 29, ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన భాషా భావాలను హేళన చేయడం సాంస్కృతిక హక్కులపై దాడి చేయడమే. ఈ తెలంగాణ ఉద్యమం అంటేనే మా అస్తిత్వము, మా అస్మిత, మా భాష, మా యాస, మా తిండి, మా కల్చరు, మా బతుకమ్మ అని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి కూడా ఇట్లనే ర్యాంకులు వచ్చినాయి. ఓకే, సో మనకంటే వాళ్ళు కొంచెం బెటర్ గా తెలుగు అన్నది అంతవరకు ఆయన ఆగితే బాగుండేది. జనరల్ గా ఈ మధ్య ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ఇంగ్లీష్ లో రాయొచ్చు, తెలుగు మీడియం ఓవరాల్ గా తగ్గుతుందని చెప్పడంలో తప్పు లేదు. కానీ అసలు తెలంగాణ వాళ్ళ తెలుగు మంచి తెలుగు, తప్పు, ఆంధ్ర వాళ్ళ తెలుగు బాగుంటది,
నేను తెలంగాణ వాడు అయినప్పటికీ కూడా ఆంధ్ర తెలుగును గౌరవిస్తున్నాను. కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు మాట్లాడే భాషే తెలుగు భాష అంటే మరి నాకు తెలిసి నా తెలంగాణలో పుట్టిండా ఆంధ్రలో పుట్టిండా నాకు డౌట్ వస్తుంది. ఆయన ఎక్కడోడైనా కావచ్చు, మా తెలంగాణ తల్లిని అవమానించే హక్కు ఎవరికి లేదు. ఆయన కోర్టులో కేసు గెలవడం కోసము ఆయన లక్షల రూపాయలు, గంటకి కోట్ల రూపాయలు తీసుకుంటాడు. ఆయన చార్టర్డ్ ఫ్లైట్ లో తిరిగే లాయర్. ఆయన కోర్టులో కేసు గెలవడం కోసం ఆయన తర్కబద్ధమైన పాయింట్స్ పెట్టచ్చు, రీజనింగ్ లాజిక్ తో. గానీ 4 కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, అస్మితని, భాషని, సంస్కృతిని, సాహిత్యాన్ని అవమానించడం. తెలుగు భాష అభివృద్ధికి 8వ షెడ్యూల్ హామీ ఇచ్చింది రాజ్యాంగం. తెలుగు భాషకు, అందులో తెలంగాణ యాసలకు సమాన గౌరవం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇది ప్రాంతీయ భాషా వివక్షకు ఉదాహరణ. అదేవిధంగా టీజీపీఎస్సీ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు తమ వ్యాఖ్యల్ని ఇమీడియట్ గా వివరణ ఇవ్వాలి, క్షమాపణ చెప్పాలి. అసలు టీజీపీఎస్సీ చైర్మన్ క్షమాపణ చెప్పాలి ఫస్ట్. అదేవిధంగా తెలంగాణ భాషా యాసలపై ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళపై తెలంగాణ ప్రభుత్వం ఇమీడియట్ గా రెస్పాండ్ కావాలి. ఇది ఒక్క టీజీపీఎస్సీకి సంబంధించిన విషయం కాదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, అస్మితకి, సంస్కృతికి, సాహిత్యానికి, భాష కోసం కదా కొట్లాడింది. ఆంధ్ర సినిమాలలో మన తెలంగాణ భాషని అవహేళన చేస్తున్నారని చెప్పి మనం పోరాటం చేసినాం. తెలంగాణ ప్రజలు తాము ప్రేమించే భాషపై, ఆ భాషను మాట్లాడే పేద విద్యార్థులపై జరిగిన వివక్షను సహించము. భాష ఒక ప్రజల ఆత్మ. తెలంగాణ డైలెక్ట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అండ్ ఐడెంటిటీ ఈజ్ నాట్ ఎ డెఫిషియన్సీ. తెలంగాణ మాండలికం అనేది మా గుర్తింపు. మా గుర్తింపు అనేది లోపం కాకూడదు. ఇప్పుడు కొంకణి భాష ఉంటది, మరాఠీ భాష ఉంటది, తులు భాష ఉంటది. ఎవరి భాష వాళ్ళకి గొప్ప, ఎవరి అమ్మ వాళ్ళకి గొప్ప. మా భాష తక్కువ అని నువ్వు ఎట్లా అంటావు? అసలు అది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ టీజీపీఎస్సీ నుంచి చెప్తూ, అంటే తెలుగులో రాసిన వాళ్ళకి మార్కులు రావా? తెలుగు భాషలో రాయొద్దా? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిరంజన్ రెడ్డికి తెలియదు భాష అనేది కేవలం భాష కాదు. భాష అంటే నీ ఆత్మగౌరవం, నీ భావ వ్యక్తీకరణ, నీ ఐడెంటిటీ, నీ క్రియేటివిటీ, నీ ఇమాజినేషన్, నీ ఇన్నోవేషన్. మ్యాసచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ నామ్ చామ్స్కీ అని ఉంటాడు. ఒకసారి నిరంజన్ రెడ్డి గారు, మీరు గంటలకి లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉన్నోళ్ళ తరపున వాదించడం మీకు తెలుసు తప్ప, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వాదిస్తాడు. ఆయన కవిత డబ్బులు ఇస్తే కవితకు వాదిస్తాడు, జగన్ డబ్బులు ఇస్తే జగన్ వాదిస్తాడు. కానీ భాష యొక్క గురించి ఆయన లింగ్విస్టిక్ ప్రొఫెసర్ కాదు, ఆయన భాషా శాస్త్రవేత్త కాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే. నామ్ చామ్స్కీ ఏం చెప్తారంటే, భాష అంటే కేవలం మీరు మాట్లాడే భాష మాత్రమే కాదు, మీరు ఆలోచించే విధానము, మీ యొక్క క్రియేటివిటీ, మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, మీ యొక్క ఐడెంటిటీ, అసలు భాషనే ఎవ్రీథింగ్ అంటాడు. మీ భాషలోనే మీ భావం ఉంటది, మీ భావంలోనే మీ ఆత్మగౌరవం ఉంటది. ఓకే, కాబట్టి తెలంగాణ భాషని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరిచిన టీజీపీఎస్సీ ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలి. బుర్రా వెంకటేశం అవసరమైతే క్షమాపణ చెప్పకపోతే రిజైన్ చేయాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజలని, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచిండు. తెలుగు మీడియం పిల్లలకి అవమానం జరిగిందని. ఇక్కడ ఇంకో పాయింట్ అండి, ఒకవేళ నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ వాళ్ళకి తెలుగు రాదనుకోండి, మరి టీజీపీఎస్సీలో మూల్యాంకనం చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? భారతదేశంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఎక్స్పర్ట్స్ ని? తెలంగాణలో తెలుగు మీడియం రాసిన పిల్లల పేపర్లు దిద్దడానికి మీరు ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చిరా, లేకపోతే చంద్రమండలం నుంచి తీసుకొచ్చిరా? వీళ్ళకే తెలంగాణలో తెలుగు రాదంటున్నావు, మరి తెలుగు మీడియంలో రాసిన పిల్లల పేపర్లు ఎవరు దిద్దారు? అంటే ఇంగ్లీష్ వచ్చినోడు దిద్దిండా? అందుకనే ఈ వివక్ష ఉంది. కాబట్టే తెలుగు మీడియం పిల్లలు 9% కూడా సెలెక్ట్ కాలేదని వాళ్ళే చెప్తున్నారు. జనరల్ గా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, పేదోళ్ళు. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇంగ్లీష్ కోటా ఎక్కువ ఉంటుంది. గ్రూప్ 1 రాసేటోళ్ళు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలలో, అర్బన్, ఈవెన్ ఇంగ్లీష్ మీడియం చదివినా కూడా తెలుగులో భావ వ్యక్తీకరణ ఉంటుంది. నువ్వు ఇంగ్లీష్ మీడియంలో 90% సెలెక్ట్ అయితే తెలుగు మీడియంలో 9% ఎట్లా సెలెక్ట్ అవుతారు? అంటే ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు, కాన్వెంట్ స్కూల్లో చదివిన వాళ్ళని మీకు అనుకూలంగా రిక్రూట్ చేసుకున్నారు. కోటి ఉమెన్స్ కాలేజీలో 94 మందో 74 మందో సెలెక్ట్ అయ్యారు అంటున్నారు. ఎందుకు సెలెక్ట్ అయ్యారు అంటే అక్కడ ఎక్కువ మంది రాసిరు అంటున్నారు. మరి గీతాంజలి స్కూల్లో కూడా ఎక్కువ మంది రాసిరు, 900 మంది రాసిరు, అక్కడ సెలెక్ట్ కాలే. ఖచ్చితంగా మీ మూల్యాంకనంలో లోపాలు జరిగినాయి. ఈ పేపర్లు ఎవరు దిద్దారు? ఈ తెలుగు మీడియం పేపర్లు ఎవరు దిద్దారు? వాళ్ళకున్న ప్రామాణికత ఏంటి, అర్హత ఏంటి, వాళ్ళకున్న అనుభవం ఏంటి? మరి తెలుగు మీడియం తెలంగాణలో యాది, గుర్తు అంటే యాది అని రాస్తే కొట్టేసి ఉంటారు, అంగి అంటే అంగి రాస్తే కొట్టేస్తారు, బువ్వ రాస్తే కొట్టేస్తారు, వరంగల్లో కొంచెంపోయినా అంటే తీసుకపో అంటారు. అంటే మీ కృష్ణా గుంటూరు జిల్లా భాష రాసినోడే గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, కృష్ణా గుంటూరు జిల్లా భాష రాసినోడు మాత్రమే తెలుగోడా? ఇది మొత్తం తెలుగు జాతిని అవమానపరచడము, తెలంగాణను అవమానపరచడం. కాబట్టి క్షమాపణ చెప్పాలి. ఒకసారి మీరు ఎవరైనా గ్రూప్ 1 అభ్యర్థులతో మాట్లాడండి, టెక్నికల్ గా చాలా పాయింట్స్ చెప్తారు. చాలా మంది ఫాలో చేస్తున్నారు. ఏమైందంటే ఇంతకీ కేసు నడుస్తుంది అంటున్నారు వాళ్ళు. ఇంకా చాలా నెంబర్ చెప్తాను, ఒక్క నిమిషం. చాలా మంది ఫాలో చేస్తున్నారు, మీరు మాట్లాడండి రాజు గారు ఒకసారి. హైకోర్టులో ఎంక్వైరీ నడుస్తున్నది, కేసు ఇంకా విచారణ. ఐ థింక్ ఇవాళ కాదు, మండే రోజు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. హలో, యా భయ్యా, నేను రఘు మాట్లాడుతున్నా.
నమస్తే అండి. నమస్తే నమస్తే. ఇవి ఏమైందన్న హైకోర్టులో ఈ గ్రూప్ 1ది? గ్రూప్ 1 మనకు 2022లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల పరిణామాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 503 పోస్టులకు తిరిగి ఒక 60 పోస్టులతోటి 563 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది హైకోర్టులో, ఏం జరుగుతుంది చెప్పండి. అంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే హైకోర్టు చాలా మంది పిటిషనర్స్ ఏంటంటే మెయిన్స్ రిజల్ట్స్ లో కొంత సరిగా ఎవాల్యుయేషన్ జరగలేదు, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది, అదే విధంగా ఏజ్ స్కేలింగ్ అనేది జరిగింది అనేది ప్రధానంగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపైన దాదాపు ఒక 3 నెలల నుండి జస్టిస్ నవవరపు రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రెగ్యులర్ గా హియరింగ్స్ అయితే జరుగుతున్నాయి. నిన్న ఈ రోజు కూడా జరుగుతున్నాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయా? ఈ టైంకి ఎంత అవుతుంది? టైం 5:30 అవుతుంది. జరుగుతుందండి, జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇవాళ జడ్జిమెంట్ వచ్చే ఛాన్స్ ఉందా? ఈ రోజు లేదు, సోమవారం కూడా వింటా అన్నారు. మండే కూడా వింటా అన్నారు. పిటిషనర్స్ తరపున లాయర్స్ కూడా వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు చేసిన వాళ్ళు రెస్పాండెంట్ ఇచ్చే దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి, వాటిని మీరు రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి మాకు టైం ఇవ్వాలంటే దాన్ని మండే వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇది తెలుగు మీడియం మీద స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు అంటున్నారు, అది ఏంది? అది అంటే నిన్న టీజీపీఎస్సీ తరపునటువంటి సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది అనేది వట్టి అబద్ధం, అలాంటిది ఏం లేదు. మేము అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాము, ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా బాగా అద్భుతంగా పేపర్ దిద్దామని చెప్పే కోణంలో చెప్తూనే తెలంగాణ ప్రాంతం వాళ్ళకంటే ఆంధ్ర ప్రాంతం ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు తెలుగును అద్భుతంగా మాట్లాడగలరు, అదే విధంగా అద్భుతంగా పరీక్ష రాసే ప్రావీణ్యం వాళ్ళకే ఉంది అనే కోణంలో చెప్పడం జరిగింది. అంటే ఇక వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళకు తెలుగు సరిగా రాదు, రెండోది ఈ తెలుగు రాకపోవడానికి కారణం సామాజిక వెనుకబాటుతనము అని చెప్తున్నాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే కౌన్సిల్ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే భారతదేశం అనేది ఒక బానిస మనస్తత్వంలోనే ఉంది. అంటే ఇంగ్లీష్ వచ్చినోళ్ళే, ఇంగ్లీష్ అనేది ఒక ప్రామాణికమే, ఇంగ్లీష్ వచ్చినోడే గొప్పవాడు, అంటే వాళ్ళ బానిసత్వపు ఆలోచనలు ఇప్పటి వరకు ఇంగ్లీష్ పైన కొనసాగుతూనే. రెండోది ఏంటంటే ఆంధ్ర వలస పాలకులు తెలంగాణకు వచ్చి మన భాష, మన యాస, మన సంస్కృతిని ప్రభావితం చేసిళ్ళు. 1980 తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమాల రూపంలో గాని తెలుగు అకాడమీ ద్వారా గాని రకరకాలుగా ఆ 2 జిల్లాలు కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లాల యొక్క భాష సరళి, యాస, మాండలికాన్ని మొత్తం తెలంగాణ 10 జిల్లాల పైన రుద్దారు. ఇప్పుడు వారు చెప్పేది ఏంటంటే వారు కూడా అదే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో చదువుకొని ఉంటాడు కాబట్టి వారి భాష గొప్పది అనే బానిస మనస్తత్వం, అంటే భారతదేశానికి విదేశీయులు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏ విధంగా బానిసలుగా పరిపాలించిలో వీళ్ళు కూడా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి బానిసలే, వాళ్ళు వచ్చి మనల పరిపాలించి బానిసలు చేసి, అంటే అదే మనస్తత్వం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అంటే టీజీపీఎస్సీ ఒక కేసు గెలవడం కోసమో లేదంటే ఈ గ్రూప్ 1 అనే దాంట్లో అవకతవకలు లేవు అని చెప్పడంలో బాగానే ఉంది, అది బాగానే ఉంది, కానీ అది చెప్పడం కానీ ఒక ప్రాంతము, ఒక రాష్ట్రము, ప్రధానంగా తెలంగాణ యాస సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మాట్లాడదాం. థ్యాంక్ యూ, అర్థమైంది. సో ఇది సిచ్యువేషన్, హైకోర్టులో జరుగుతున్న విచారణ. సో ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలన్నది వీళ్ళు చేస్తున్న డిమాండ్. సో మొత్తానికైతే ఇది ఏం జరుగుతుంది అన్నది మనకు మండే దాకా వెయిట్ చేయాలి. ఇక్కడ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అన్న. ఓకే, ఎప్పుడైనా రీజనల్ లాంగ్వేజ్ లో ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఎగ్జామినేషన్ మస్ట్ ఎన్ష్యూర్ క్వాలిటీ, నాట్ జస్ట్ ఇన్ ఆపర్చునిటీ టు రైట్ బట్ ఇన్ కెపాసిటీ టు బి ఫెయిర్లీ ఎవాల్యుయేట్ ఇన్ ద చూజన్ లాంగ్వేజ్ మీడియం. సిబిఎస్ఈ వర్సెస్ వినీత్ భాటియా కేసులో భాష ముఖ్యం కాదు, భావ వ్యక్తీకరణ ముఖ్యము. అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ లాంగ్వేజ్ లో మనం ఎంకరేజ్మెంట్ చేయాలి క్రియేటివిటీని అని చెప్పిన తీర్పును కూడా రాజ్యాంగం యొక్క మౌలిక హక్కులకి, భాషా గౌరవానికి, షెడ్యూల్లో ఆర్టికల్లో ఉన్న ఇది పూర్తిగా కూడా సామాజికంగా తెలంగాణ భాషని, తెలంగాణ యాసని అవమానించినట్టు. దీని మీద టీజీపీఎస్సీ ఖచ్చితంగా వివరణ ఇవ్వకపోతే దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేస్తాం.